నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో అశోక్ సార్ని అయితే అక్కడైతే కలవనీయట్లేదు. ఇక్కడ మేమైతే అందరము ఖచ్చితంగా అశోక్ సార్ కోసం ఫైట్ చేస్తాము, మా గురించి మేము ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు అని చెప్పి అయితే ఇక్కడ కొంతమంది నిరసన అయితే తెలుపుతున్నారు. అండ్ అశోక్ సార్ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడికి వచ్చేసారు ఉస్మానియా యూనివర్సిటీకి. సో మేడం, అసలు చెప్పండి, అంటే చూస్తూనే ఉన్నాం కదా, కంటిన్యూగా ఫైట్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు మేడం అట్లా, ఎందుకు అసలు? నేను ఒక్కటే చెప్తున్నాను, కాంగ్రెస్ రేవంత్ అన్న ఒకసారి చూడన్నా, చేతులు జోడించి చెప్తున్నా, సార్ వినట్లేడన్నా. నేను ఎంత చెప్పినా కానీ ప్లీజ్ అన్న ఒకసారి చూడండి అన్న, నిరుద్యోగుల కోసమే కదన్నా మీరు కూడా వచ్చింది, సార్ చేసేది కూడా అదే అన్న. నేను చెప్పాను వద్దు అని చెప్పినా కానీ వినట్లేడన్నా. ప్లీజ్ ఒకసారి ఈ అంశాన్ని గుర్తు పెట్టుకో అన్న, సార్ కోసం ఏదన్నా మీకు ఎన్ని ఉన్నాయి అవి చెప్పండి అన్న, అవన్నీ చెప్పండి అన్న, గిన్నె ఇస్తామని చెప్పండి అన్న, నేను చెప్తాను, నాతో చెప్తాను సార్కి. మీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదని సార్ మొండిగుంటున్నా, చూడండి ఒకసారి ప్లీజ్ అన్న. మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను చేతులు జోడించి చెప్తున్నాను, ప్లీజ్ అదేదో ఒకసారి చెప్పండి, ఎన్ని ఉన్నాయో చెప్పండి, నేను చెప్తాను, నచ్చి చెప్తాను సార్కి. మా పిల్లలు కూడా ఏడుస్తున్నారన్న ఇంటి దగ్గర, డాడీ ఎప్పుడు వస్తాడని. ప్లీజ్ అన్న ఒకసారి చూడండి అన్న మీరు, ప్లీజ్ నేను చేతులు జోడించి చెప్తున్నా, మీకు కాదు పిల్లలకి కూడా చెప్తున్నా, ఒకసారి చూడండి, ఆలోచించండి. మీకోసమే 2 సంవత్సరాల నుంచి మాకు ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, లేదా నేను ఎవరట్లేని చెప్పుకోవచ్చు సార్, కానీ నేను చేస్తాను అని సార్ ఎందుకు అంత మొండి పట్టుబడుతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి ప్లీజ్. నేను ఇంకేం చెప్పలేదు, నేను ఇంతకన్నా ఎక్కువ ప్రతి చోట మాట్లాడాలంటే నేను కూడా రిపోర్టర్ని కాదు, నేను బయట సోషల్ మీడియాలో ఫేమస్ కాదు, మీకోసమే వచ్చాను. నన్ను ఎప్పుడైనా చూసారా? మా ఇన్స్టిట్యూట్ పెట్టి 3 ఏళ్ళు అవుతుంది, నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? నేను సార్ కోసం బయటకు వచ్చాను, చూడండి ఒకసారి ఆలోచించండి. మీరు ఎందుకు రావట్లేరు? నేను ఎన్నిసార్లు చేతులు జోడించి చెప్పినా కానీ మీరు ఏం చేయట్లేరు అసలుకి. సార్ ఏమో చెప్తే వినట్లేడు. నిన్ను చూసారా? నేను ఎంతకని మాట్లాడా, ఏం చెప్పను, నాకు మాట్లాడడం వచ్చా? నేను ఇంతకుముందుకు ఎప్పుడైనా చూసారా? ఇంకేం మాట్లాడా నేను, చెప్పండి. ఎంతకని తిరిగాను, ఎక్కడ తిరిగాను? సార్ చెప్పినా వినట్లేడు. మీరేమిస్తారో చెప్పండి, నేను నచ్చ చెప్తాను సార్కి. చూడండి అన్న ఒకసారి, నేను ప్రజాపాలన అన్నావు కదా అన్న, ప్రజల కోసం నిరుద్యోగుల కోసమే చేస్తున్నా సార్ వినట్లేరు. చెప్పండి, మీ దగ్గర ఎన్ని అనౌన్స్ చేయండి, నేను చెప్తాను సార్కి, చెప్తాను, నేను నచ్చ చెప్తాను. పిల్లలు ఏడుస్తున్నారని చెప్తానన్నా మనం, సార్ వింటాడేమో, నేను ఒకసారి ట్రై చేస్తాను. చూడండి మీరు ఒకసారి, ఏమన్నా ఉన్నాయేమో వేయండి అన్న, పిల్లల కోసమేను ప్లీజ్ అన్న, దండం పెడతా అన్న మీకు. జనరల్గా మనము చూసుకోవచ్చు కదా మేడం, ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఉండి సార్ ఇంతమంది కోసం ఫైట్ అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి ఈ ఫైటింగ్ టైంలో మీరు అందరికీ నుంచొని స్టాండ్ తీసుకున్నారు లాస్ట్ 4-5 డేస్ నుంచి. అలాంటిది ఇప్పుడు మీరే ఇలా ఏడుస్తుంటే వీళ్ళు కూడా కొంచెం లో అయిపోతారు. అసలుకి ఈరోజు మొత్తం పొట్ట మొత్తం లోపడి పోయింది, అసలు ప్రాణమే లేదు లోపల అసలుకి. మొత్తం ఒక సిరైన్ ఒక్కటి పెట్టారట్టుంది. నేను చెప్పాను వదిలేసి అని చెప్పినా వినట్లేడు సారు. చూస్తా నేను అంటున్నారు. ఇంకా నేనేం చెప్పండి. ఇంకా నేను ఒకసారి ట్రై చేస్తా, పిల్లలు ఏడుస్తున్నారని కూడా చెప్తాను. మీరు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకుంటే లేవని చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అలా ఎందుకు నాన్సేది ఎందుకు చెప్పండి? కనీసం ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు కూడా సౌండ్ చేయట్లేరు. అసలు ఏమనుకుంటున్నారు అసలుకి? నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ఏం చెప్పను ఇంకా మీకు. మేము ఇక్కడే అండి, బిహెచ్ఎల్ లింగంపల్లి. మేము గురుకుల రాసాం మేడం, 1:2 దాంట్లో ఉన్నాము. దాంట్లో బ్యాక్లాగ్స్ పెట్టకుండా డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయమని మేము ఫైట్ చేస్తున్నాం. మా తరపున అశోక్ సారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. తన నిరాహార దీక్ష చేస్తున్నారు. తన ఆరోగ్యం అసలు ఏమీ బాగాలేదు, చాలా క్షీణించింది. తను ఇంతమందికి సపోర్ట్గా నిలబడి ఉద్యమం చేస్తుంటే చిన్న పాజిటివ్ రెస్పాన్స్, ఏదో ఒకటి చర్చలు జరిపి ఇప్పుడు కాదు ఇలా అవుతుంది అలా అవుతుంది చిన్న రెస్పాన్స్ ఇస్తే తను విరమణ చేస్తారు కదా, దీక్ష విరమణ చేస్తే తన హెల్త్ బాగుంటుంది. ఇంతమంది కోసం తను పోరాటం చేస్తున్నారు. చిన్న రెస్పాన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాము. అంతే, తొందరగా వస్తాను ఆశిస్తున్నాం. రేవంత్ అన్న మాకు సపోర్ట్ చేస్తాడు అని మేము తనని ఎన్నుకున్నాము. ఖచ్చితంగా మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తొందరగా రియాక్ట్ అవ్వాలి, రెస్పాన్స్ రావాలి రేవంత్ అన్న. థ్యాంక్ యూ సీఎం గారు. సో ఇంకొంతమందితో అయితే మనం అయితే మాట్లాడదాము. ఇంకా వేరే ప్లేసెస్ నుంచి కూడా వాళ్ళు వచ్చేసారు. సో వారితో అయితే మాట్లాడదాము. సో కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను సూర్యాపేట నుంచి వచ్చినాం. ఈరోజు సార్ ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారని సార్ని చూడడం కోసం వచ్చినాం. వెళ్ళాను. మార్నింగ్ ఎంతోగానో రిక్వెస్ట్ చేస్తే ఒక 1 అవర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు లోపల పంపించారు. సార్ని చూడడం జరిగింది. చాలా వీక్ అయిపోయి ఉన్నారు సారు, చాలా నీరసంగా ఉన్నారు. మాట్లాడడానికి కూడా సరికి ఓపిక లేదు.
ఇదంతా అమర నిరాహార దీక్ష చేసేది సార్ కోసం కాదు, సార్ ఫ్యామిలీ కోసం కాదు, నిరుద్యోగుల కోసం, ముఖ్యంగా గురుకుల ఆస్పిరెంట్స్ కోసం రిలీక్స్మెంట్ ఆప్షన్ అనేది ఇచ్చి బ్యాక్లాగ్ లేకుండా 9210 పోస్టులని ఫిల్ చేయాలని దానికోసం చేస్తున్నారు. కాబట్టి సారు దీక్ష తొందరగా విరమించేలాగా, సార్ ఆరోగ్యం బాగుండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ని రోజుల వరకు నేను బయటికి వెళ్ళలేదు, కానీ ఈరోజు మా కోసం సార్ చేస్తున్న దీక్ష చూసి, సార్ ఆరోగ్యం క్షీణిస్తుందని చూసి నా హస్బెండ్ హెల్ప్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. నేను అవును రాను కోసమని, అశోక్ సార్ మా అందరి కోసం చేస్తున్నాడు. అలాంటప్పుడు సార్ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల తరపున 5 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా విద్యార్థి నిరుద్యోగ లోకం అనేది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకు మీరు స్పందించట్లేదు? మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు, మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేటటువంటి వేవ్ లేకముందు వేవ్ సృష్టించిందే నిరుద్యోగులు. గ్రూప్ 2 పోస్ట్పోండ్ ఉద్యమం కానీ, గ్రూప్ 1కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఉద్యమం కానీ, ప్రవల్లిక ఇష్యూ కానీ, వీటన్నింటినీ ముందలుండి ఒక ఉద్యమంగా మలుపుగా మార్చినటువంటి వ్యక్తి అశోక్ సార్. ఆ అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష సైతం చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో నిరుద్యోగులందరూ పార్టీకి వ్యతిరేకంగా మారేటటువంటి అవకాశం ఉన్నది. మేమేం అడగట్లే, మేము ఎలాంటి డబ్బులు అడగట్లే మీ దగ్గర నుంచి. మేము అడిగేది ఏంటంటే డిఎస్సి ముందు టెట్టు పెట్టమంటున్నాం. గురుకులాలల్లో 9210 పోస్టులు ఉన్నప్పుడు 3200 పోస్టులు బ్యాక్లాగ్ అనగా 33% బ్యాక్లాగులు గత 60 ఏండ్ల కాలంలో ఎప్పుడు జరగల. 2024లో మాత్రమే జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా జరుగుతున్నాయి. 3200 కుటుంబాలను రోడ్డున వేసేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతున్నది. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ 783 పోస్టులకు, గ్రూప్ 3 నోటిఫికేషన్ 1388 పోస్టులకు విడుదల చేసిర్రు. ఒకవేళ మీకు ఎగైనెస్ట్గా, కాంగ్రెస్ పార్టీకి ఎగైనెస్ట్గా కాకుండా మేము టీఆర్ఎస్ పార్టీతోనే ఉండుంటే ఆనాడే ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయేటోళ్ళం కదా. దీనికోసం 1 సంవత్సరం ఆగి మంత్రిమండలిని మార్చి ఇంత అవసరం లేదు మాకు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే గ్రూప్ 2 పోస్టుల్ని 2000కు పెంచాలి, గ్రూప్ 3 పోస్టుల్ని 3000కు పెంచాలి. గ్రూప్ 1లో కూడా 60 పోస్టుల్ని మాత్రమే పెంచడం జరిగింది. GO 46 అభ్యర్థులు 9 నెలలుగా కొట్లాడుతుర్రు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 10 రోజులలో పరిష్కారం చేస్తామన్నారు. 100 రోజులైతుంది, అయినా కానీ పరిష్కారం చేయాల. కాబట్టి ఈ నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి అశోక్ సార్ 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా, దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ప్రభుత్వం అనేది వ్యవహరించడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకు అశోక్ సార్ అయితే నిరాహార దీక్ష ఆపను అని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే మంత్రి నుంచి స్పష్టమైన ప్రకటన ఇప్పించి ఉన్నవి లేనిది స్పష్టంగా ఇస్తే అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించాలని చెప్పి కోరుతున్నాను. అంటే అన్న, ఇప్పుడు మనం చూసుకున్నా కూడా 5 డేస్ అవుతుంది. ఈ 5 డేస్లో గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి రెస్పాండ్ లేదు. పోనీ ఒక సంబంధించిన అధికారిగా లేకపోతే ఇంకెవరైనా కాల్ చేసి మీరు స్ట్రైక్ ఆపండి అమ్మా, మేము ఉన్నాము, మేము చేస్తామని కూడా ఇప్పటిదాకా చెప్పలేదు కదా. మరి ఇప్పుడైనా మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా ఏవైతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో అది ఖచ్చితంగా ఇప్పుడు ఒక ముందడుగు వేస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పార్టీనే, నిరుద్యోగులకు ఫేవర్ చేసే పార్టీనే అనుకుంటున్నాము. కానీ మీరు స్పందించకపోతే మాత్రం రోజుకి వ్యతిరేకత పెరిగి ఇది ఏదో ఒక రోజు మీ యొక్క పార్టీకి కూడా అత్యంత తీరని నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫస్టే జాగ్రత్త పడి రాబోయే ఎంపీ ఎలక్షన్లో, మళ్ళీ చెప్తున్నాము, స్థానిక సంస్థల ఎన్నికలలో వేలాది నామినేషన్లు నిరుద్యోగులు వేయబోతున్నారు. స్థానిక సంస్థలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు మొత్తం మేమే. ఖచ్చితంగా నిరుద్యోగులు అనేటోళ్ళు రాబోయేటటువంటి లోకల్ బాడీస్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్లో కీలక పాత్ర వహించడం జరుగుతుంది.